గైస్ ఇవాళ అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. నిన్నటి నుండి చెప్పా కదా పాడేరులో ఆగిపోయామని. సో ఇప్పుడైతే మేము మళ్ళీ అరకుకి స్టార్ట్ అవుతున్నాము. అంటే ఇక్కడ నుండి అరకుకి 1 hour అంట. అక్కడ నుండి కర్వ్స్ ఉంటాయన్నమాట. ఆ కర్వ్స్ అన్నీ దాటుకునేసరికి 3 hours పడుతుందంట. సో విల్ గో గైస్ ఫ్రమ్ పాడేరు. మేము వెళ్ళేదారిలో అయితే చాలా బాగుంది అనమాట వీవ్. ఈ వీవ్కి అయితే మేము ఒక సాంగ్ అయితే చాలా సింక్ అయింది మేము కార్లో పెట్టుకున్నప్పుడు. సో ఆ సాంగ్ మీరు కూడా వినేయండి. ఇంకా అలా వెళ్ళేదారిలోనే మనకైతే ఈ కలర్ఫుల్గా ఉన్న టెంపుల్ కనిపించింది అనమాట. ఇంకా ఇదైతే లైక్ మనకి ఇది రంపచోడవరం నుండి లంబసింగి వరకు ఒకటి అయితే అక్కడ నుండి అరకుకి రూట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. సూపర్ అంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా ప్లస్ ఇప్పుడిప్పుడే రోడ్స్ వేస్తున్నారు కదా, మొత్తం ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది. ప్లస్ ఘాటీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. సో అలా అరకుకి ఎంటర్ అయినప్పుడు అంతా కూడా వాన అనమాట. అసలు వాన తగ్గలేదు ఎక్కడ కూడా, మొత్తం ఈక్వబుల్ అనమాట. సో ఇలా ఈ వెదర్ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టట్లేదు అనమాట, అంత బాగుంది. సరికి వెళ్ళే ముందు ఒక ప్లేస్ కనిపించింది. అన్ని కార్స్ అయితే ఇక్కడ ఆగే ఎంతో చూద్దాం అనుకుంటే ఇది చాప్రాయ్ అంట, ఏముంటుందో తెలియదు. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ ఈ షాప్స్ మొత్తం బొబ్బులో చికెన్ చీపులు అంటే ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఇది విజిట్ అవుదాం మనం పదం. ఆల్రెడీ ఎంత బాగుందో చూడండి. ఫొటోస్ దిగడానికి అయితే బెస్ట్. So here look, kids play area. ఆగు ఫొటోస్ క్లిక్. ఇది వచ్చేసి ఇక్కడ టెంపుల్. ఇప్పుడు దాకా మేము అక్కడ ఫొటోస్ దిగాం. సో దిస్ ఈజ్ చాపరాయ్ అన్నట్టు అక్కడ చేప దిగేశారు రాయి మీద. సో వీఆర్ గోయింగ్ అన్నమాట. ఇందులోకి వెళ్ళి అలా జస్ట్ అలా నుంచోడి వచ్చేయడం. ఇదన్నమాట చాపరాయ్. ఎంత బాగుందో చూసారా. ఇదైతే వాటర్ ఫాల్స్, బట్ అయితే కింద నుండి వెళ్ళే వాటర్ ఫాల్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఫొటోస్ గట్రా తీసుకోవాలంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడైతే మేము ఎంజాయ్ చేసేసి అయితే ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ కూడా ఉందన్నమాట. బాగుంటుంది అది అటుపక్క ఇటుపక్క. ఈ ఫ్లో బాగుంటుంది. సో ఇదన్నమాట చాపరాయ్. ఎప్పుడైతే చాపరాయ్ నుండి వెళ్ళిపోతున్నాము, ఇప్పుడు కుదిరితే చీకులు తింటాం. చీకులు పదండి. బ్యూటిఫుల్ ప్లేస్. బాయ్ బాయ్ చాపరాయ్. వెళ్తున్నా. వాట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు ఏమొకటి తిన్నాం, ఆకలి వేస్తుంది అంతా నడిచి. అయితే మేము చీకులు తీసుకుంటున్నాం గాయస్. బురిద అంటుకుంది నా షూకి. అక్క ఒక 6 ఇవ్వా. అయితే ఇంకా కాలుస్తుంది. టమాటా తీసుకుంటున్నాం. 20 రూపీస్ అంట, రీజనబుల్. సార్ రెడీ బ్రో. తీసుకొని వస్తాం. అలా పట్టుకొని వెళ్ళడానికి సరిపోతుంది. ఎక్కడ పట్టుకో అదే నేను. ఓకే కదా ఇటు. ఓకే ఇక అక్కడ నుండి అయితే మళ్ళీ మేమైతే అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాము చాపరాయి దగ్గర నుండి. ఇంకా ఇక్కడ కూడా వ్యూ అయితే సేమ్ సూపర్ ఉందన్నమాట. ఇంకా చెప్పక్కర్లేదు, మనం ఆ వ్యూ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో. సో ఇంకా అలా అరకు అయితే రీచ్ అయిపోయాం. మనం అరకుకి రీచ్ అయిపోయాం. ఇక్కడ మేము కాఫీ ఇదన్నమాట మన కాఫీ మ్యూజియం. చాలా బాగుంటుంది.
ఇది వచ్చేసి ఎంట్రీ గైస్. బాగుంది, లైక్ వెదర్ అయితే చాలా బాగుంది. వావ్, కూల్, చాలా బాగుంది గైస్. ఓ వావ్, ఇక్కడ రైడ్స్ ఉన్నాయి గైస్. సో ఇక్కడ మనకి రైడ్స్ లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కాలి కొన్ని సైడ్కి. ఇప్పుడైతే ముందు విజిట్ చేద్దాం మనం మ్యూజియంని. దెన్ ఆఫ్టర్ విల్ గో విత్ సమ్ రైడ్స్. సో ఇదన్నమాట కాఫీ మ్యూజియం. ఎంటర్ అవగానే మొత్తం లైక్ టాఫీస్ ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ మేడ్ విత్ కాఫీ. మొత్తం అంతా కాఫీ స్మెల్ అనమాట. ఆబ్వియస్లీ కాఫీ మ్యూజియం అదే స్మెల్ ఉంటుంది అనుకోండి, బట్ అదైతే ఓవర్ స్మెల్ ఉంది అనమాట. స్ట్రాంగ్ స్మెల్ అయితే వస్తుంది. ఇక ఇక్కడంతా టాఫీస్ అమ్ముతున్నారు. టాఫీస్, ఇంకా కొన్ని కాఫీ బీన్స్ అలా అమ్ముతున్నారు అనమాట. ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి. ఇంకా అది ఎంతో చెప్పారు, 100 grams కాదు, 250 grams 300 ఎంతో చెప్పారనమాట. చెప్పారనుకుంటా, లైక్ మర్చిపోయి ఎన్ని గ్రామ్స్ గుర్తులేదు, బట్ 300 అయితే చెప్పారు అప్పుడు. సో ఇదిగోండి, చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. తర్వాత కాఫీ ఎలా చేస్తారు అలా స్టెప్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ స్టెప్ వైజ్ ఇచ్చారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి కోకో బీన్స్ తెలిసిందే కదా. ఇది వచ్చేసి ఇది స్టెప్ వైజ్ రియల్ పెట్టారనమాట. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇలా ఒక్కొక్కటి అన్నీ సో ఇప్పుడైతే అన్నీ అయితే మీకు చూపిస్తాను. ముందుగా స్టెప్ వైజ్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట. మనకి ముందు ట్రీస్ ఇలాగా కలెక్ట్ చేసుకుంటారనమాట. ఇలా చూడండి, ఇలాంటి ట్రీస్ నుండి కలెక్ట్ చేస్తారు. అయితే ఇదనమాట, లైక్ ట్రీస్ నుండి సీడ్స్ కలెక్ట్ చేస్తారు. సెకండ్ అయితే సీడ్స్ని చేస్తారనమాట. థర్డ్ స్టెప్ అయితే ఇది. ఫోర్త్ స్టెప్ అయితే ఇలా సోయింగ్ చేస్తారనమాట సీడ్స్ని. తర్వాత మనకి ఇవన్నీ దంచుతారు, అంటే పౌడర్లో దంచుతారు వచ్చిన సీడ్స్ని. ఇది వచ్చేసి మన ఎర్లీ మెథడ్ మిషన్. దాని తర్వాత వి విల్ గెట్ చక్కటి కాఫీ అనమాట అలా. సో ఇది ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్లో కూడా అనేది పెట్టారు ఎలా చేస్తారు అని. దీంతో ఇంకోది కూడా ఉందన్నమాట. ఇది కూడా అదే, అంటే దేని గురించి అంటే ఎవరికి ఇచ్చేవాళ్ళు కాఫీ అని, లైక్ రాజులకి, అరేబియన్స్ నుండి వచ్చిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అలా అని ఇంకో రూమ్ పెట్టారనమాట దాని జాయినింగ్లో. చూడండి, ఇది మనం కింగ్స్కి ఇస్తున్నది. ప్లస్ మళ్ళీ ఇది వచ్చేసి నార్మల్గా ఉంటారు కదా, లైక్ ట్రైబ్స్ వాళ్ళకి, ఇగోండి సౌదీ అరేబియా అలా వచ్చిన వాళ్ళకి అలా ఇస్తున్నట్టు పెట్టారనమాట. ఇది నైట్ టైం లైక్ ఏదో అంటారు దాన్ని, లైక్ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నట్టు అలా. దాని తర్వాత నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అని ఒక రూమ్ ఉంటే అందులోకి వెళ్ళా. అక్కడ ఏంటంటే మొత్తం వుడెన్తో చేస్తున్నారనమాట. సో అక్కడికి అయితే వెళ్ళానమాట. అన్ని థింగ్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ వుడ్తోనే చేస్తున్నాయి అనమాట అవన్నీ. సో అక్కడికైతే వెళ్ళా. అక్కడ జ్యువెలరీ నుండి టాయ్స్ వరకు, పెన్సిల్స్, గేమ్స్ మొత్తం అన్నీ వుడ్తోనే చేసాయి అనమాట. సో ఇక్కడైతే నేనైతే ఒక పెన్సిల్ అండ్ ఒక విజిల్ తీసుకున్నాను అనమాట. సో ఇక చూసుకోండి, ఇదైతే చెస్, టిక్ టాక్ టో అవన్నీ ఇచ్చారు, ఉన్నాయి అక్కడ. దెన్ వీఆర్ హ్యావింగ్ టాయ్స్ అనమాట కొన్ని చిన్నపిల్లలకి. దెన్ కొన్ని లైక్ దేవుడి ఫొటోస్లా కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ కొన్ని తర్వాత మేము టాయ్స్ చూసుకొని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాము. కాఫీ అనమాట, కాఫీ మ్యూజియం బయట మనకైతే ఇది పెట్టారు, ఎలా తయారవుతుంది సీడ్స్ అన్నట్టు. దాని తర్వాత కాఫీ మ్యూజియంకి ఇది ఉండేది అనమాట. ఇక్కడైతే మనకు కావాలంటే కాఫీ టేస్ట్ చేయొచ్చు, అది కూడా డబ్బులు తీసుకుంటారు అనుకోండి. సో వీ ఆర్డర్డ్ క్యాపిచినో అండ్ 2 నార్మల్ కాఫీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. క్యాపిచినో మా అక్కకి అండ్ 2 కాఫీస్ అందరం తాగడానికి అలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బాగానే ఉంది, బట్ క్యాపిచినోలో షుగర్ వేయలేదు అసలు. అంటే లైక్ తెలిసిందే కదా, కొన్ని ప్యాకెట్స్ ఇస్తారు, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో అదే అక్కడ జరిగిందనమాట. సో ఇంకా అయితే ఈ కాఫీ మ్యూజియం అయితే ఇలా జరిగిందనమాట. తర్వాత మేము వర్షం పడటం వల్ల వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేము అరకు నుండి వెళ్ళిపోతున్నాము.
ఒక ప్లేస్ దగ్గర ఆగాం. ఎంత బాగుందో చూడండి, మొత్తం మంచి. ఇప్పుడైతే ఫొటోస్ దిగుతున్నాం. ఆ ఫొటోస్ మళ్ళీ చెప్తున్నాం. సీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్. లెట్స్ గో. సో గైస్, దీని తర్వాత అయితే మేమైతే ఇది కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ ట్రీస్ అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ కాఫీతో చేసిన ట్రీస్ అన్నమాట. సో ఎంత బాగుంటుందో చూడండి. అదైతే వర్షం పడడం వల్ల అలా ఉంది. అది ఒకవేళ మనం వర్షం లేకపోతే 3 to 4 hours మనం అక్కడే గడుపుతాం అనమాట. అలాగే ఒక పజిల్లా ఉంది అక్కడ. ఎలా అంటే ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఎక్కితే మళ్ళీ అసలు ఎగ్జిట్ ఉండట్లే, మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది అనమాట. మేము ఎలా కూడా ఎత్తుక్కొని ఫాస్ట్గా వచ్చేసాం వర్షం పడడం వల్ల. దీని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయి మేమైతే బుర్రా కేవ్స్కి అయితే వచ్చామన్నమాట. కార్ ఎక్కడో ఆపేసి అక్కడ నుండి 1 kilometer నడిచామన్నమాట మేము. సో చాలా అంటే ఇది కూడా ఘాటీ రోడ్స్ కాబట్టి ముందు వరకు అయితే ఆటోస్ కార్స్ ఉన్నాయి, బట్ మేము తీసుకురాలేదు. ఎందుకంటే మేము వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందనమాట. అది ఒక బస్సు అంత చిన్న రోడ్లో వచ్చేసింది, అదేమో అడ్డంగా అయిపోయింది. దానివల్ల వెనకాల కార్లనే ఆగిపోయాయి. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ట్రాఫిక్ వల్ల కార్లు అసలు అవ్వలేకపోతున్నాం, అంతెందుకు మనుషులే నడవలేకపోతున్నారు అక్కడ. సో మేము అక్కడ కార్ పెట్టేసి ఇంకా నడుచుకుంటూ అయితే 1 kilometer నడవాలి. ఎక్కడ పెట్టినా కానీ మీరు 1 kilometer నడవాలి. సో ఇక్కడ బుకింగ్ కౌంటర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇదైతే కేవ్ సెంటరింగ్. సో ఇదైతే బుకింగ్ కౌంటర్. పదండి వెళ్దాం. సో మళ్ళీ మనం అయితే బుర్రా కేవ్స్కి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు అక్కడ టికెట్స్ తీసుకుని మనమైతే ఎంటర్ అయిపోయాము. టికెట్ ఒకరికి 70 to 80 తీసుకున్నారనమాట. సో ఇదైతే నాకు బుర్రా కేవ్స్లో ఉంది, అంటే చాలా బాగుంది ఇక్కడ. ప్లస్ ఏంటంటే వాన పడడం వల్ల చాలా స్లిప్పరీగా ఉందన్నమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ స్లిప్పరీతో ఇది కాకపోతే టైల్స్ అనమాట వీళ్ళంతా వేసింది స్టెప్స్కి. ఇక్కడ ఒక ఆంటీ చిప్స్ తెచ్చుకుంటే మంకీస్ లాక్కెళ్ళిపోయా. తర్వాత మళ్ళీ ఒక డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నది లాక్కెళ్ళిపోయాయి అనమాట. అవి తీసుకొని వెనక వాళ్ళ హోల్ పెట్టుకొని తాగుతున్నాయి క్యాప్ తీయకుండా. మళ్ళీ ఫన్నీ అనిపించింది. సో ఇదనమాట, ఇక్కడ అయితే చిన్న వే అనమాట. అటు నుండి వచ్చే వాళ్ళకి ఇటు నుండి వచ్చే వాళ్ళకి అయితే ఇదే అనమాట. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కింద ఇదైతే మనం హైట్ నుండి కిందకి దిగుతున్నాం, అటు పక్క మొత్తం నది ఉందన్నమాట. ఇది ప్లస్ టైల్స్ అమ్మ, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ బోర్డు అయితే మన బుర్రా కేవ్స్ సంబంధించిన బోర్డు అనమాట. సో మీకు కావాలంటే చదువుకోవచ్చు. సో ఇదైతే మన బుర్రా కేవ్స్ అనమాట. ఇంకా కొంచెం కిందకి దిగాలి మనం, అప్పుడైతే మనకి వచ్చేసింది. కింద దిగితే లైక్ ఇది మేము వెళ్ళింది ఒక 6 o'clock ఆ టైంకి వెళ్ళాం కాబట్టి మనకి కొంచెం చీకటిగా ఉండిద్ది. సో ఈ టైంకి వాళ్ళు లేజర్ లైట్ అంటే లైక్ మన ఫంక్షన్స్ కట్ అయితే లైట్స్ పెడతారు కదా, లేజర్ లైట్స్, అవి అయితే పెట్టారనమాట. ఓకే, మేము కిందకి దిగిన తర్వాత అయితే మీకు చూపిస్తామన్నమాట. ఇదిగోండి, లైక్ కిందకి దిగితే మనకి స్టెప్స్ ఉన్నాయి ఇలా, అంటే కొన్ని పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి, మళ్ళీ అటు సైడ్కి వెళ్ళడానికి ఇటు సైడ్ చాలా స్టెప్స్ అయితే కట్టేశారు వీళ్ళైతే ఇక్కడ. సో అది చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ మేము కూడా ఎక్కువ టైం ఏమో స్పెండ్ చేయలేదు. వై బికాస్ ఆల్రెడీ చీకటి పడిపోయింది కాబట్టి ఒక 1 hour అంతా స్పెండ్ చేసాం ఇక్కడ. మేము స్పెండ్ చేసి వెళ్ళిపోయాం. మీరు కనిపిస్తుందా పింక్ అలాగా, ఆ లైటింగ్స్ అనేవే పెట్టారు అక్కడ, ఇంకేం పెట్టలేదు. వై బికాస్ అక్కడ కరెంట్ సప్లై లేదంట. సో అవి అయితే వెలుగుతాయి కదా అని అవి పెట్టారు. బాగుంది చూడడానికి. మాకు తెలియకుండా మేము ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయాము, అటు చూద్దాం తర్వాత ఇటు వద్దామని. చూస్తే స్ట్రైట్ వెళ్ళిపోతే అది ఎండ్ ఉందన్నమాట. మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు పక్క స్టెప్స్ ఉంటే అదైతే ఎక్కుతున్నాము మేమైతే. బాగుంది అసలు చూడండి. అది పైన నుండి వెళ్తూ భలే వస్తుంది, బాగుందని దాన్ని కూడా వీడియో తీశాను. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నారనుకోండి, మార్నింగ్ టైం అయితే వెళ్ళండి, ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో ఇక్కడ ఉండి మళ్ళీ మనం అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాం కాసేపు. అక్కడ మనకి కావాలంటే ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట. ఫొటోస్ తీసి 15 minutes అలా ఇస్తున్నారు. బట్ మాకు టైం లేదు కాబట్టి ఫొటోస్ తీసుకోవాలనుకోలేదు, మా ఫోన్స్లోనే తీసుకున్నాం అనమాట. సో ఇదన్నమాట బుర్రా కేవ్స్. అక్కడ నుండి మళ్ళీ మేము అంతే అదే గృహలో పైకి కిందకి వెళ్ళడానికి ఉంది. ఆ స్టేర్స్ అయితే ఎక్కామన్నమాట పైకి వెళ్ళడానికి. చూడండి ఎంత బాగుందో పైన చూడడానికి. ఇంకా పైకి అనేది వెళ్ళొచ్చు మనం.
అటు సైడ్కి కూడా వెళ్ళడానికి అయితే ఉంది. వాన అయితే పడుతుంది చూస్తున్నారుగా మీరు. అయినా అసలు ఆ వాన అనేది ఆగలే. మా బ్యాడ్ లక్ తుఫాన్ అని చెప్పారు. ఆ రోజు మేము వెదర్ కాస్ట్ చూడకుండా వెళ్ళిపోయాము. తుఫాన్ అని తెలియదు మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది. సో చూసారుగా స్టేర్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే చాలా ఇబ్బంది. అనుకోండి అసలు ఎంత అటుపక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి ఒకే వే పెట్టేసి అటుపక్క రాయ చాలా తక్కువ ఉందన్నమాట. నాకు వీడియో తీయడానికి కూడా సరిగ్గా కుదరలేదు. మళ్ళీ అసలు చాలా భయం స్లిప్పరీగా ఉంది. వాటర్తో స్లిప్పరీగా ఉంది. ప్లస్ టైల్స్ వేసారు. ఇంకా అందుకనే చాలా ఇదిగా అనిపించింది అక్కడ. ఇంకోండి అక్కడ కూడా అన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయా. కిందకి దిగొచ్చు, పైకి వెళ్ళొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా ఫొటోస్ తీస్తున్నారని. ఇదిగోండి ఎక్కిగా ఇలాంటివి 2-3 పెట్టారనమాట అక్కడ. ఇంకా ఇక్కడ మనం దేవుడు ఫోటో కూడా పెట్టారు. అదిగోండి అలా పైకి వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళాలనుకోలేదు, వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఇదన్నమాట. ఇక్కడ నుండి అయితే మేము వైజాగ్ వెళ్ళిపోయాము. వైజాగ్ మళ్ళీ వ్లాగ్ అయితే మనం Day 3లో అప్లోడ్ చేసేద్దాం. బాయ్.